కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తాం, వాళ్ళకు సత్వరమే ఏదైతే ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులు కూడా ఆ రోజు ఏంటంటే ఎలక్షన్లో భాగంగా వాళ్ళు కూడా చాలా వరకు అయితే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, నగర ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మా బతుకులు మారుతాయని చాలా వరకు అయితే వాళ్ళు ప్రచారం చేశారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏడాది కాలం అయింది. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఏవైతున్నాయో దాంట్లో కేవలం 12,000 వరకే ఇచ్చి మిగతా అయితే చేతులు పూలుపుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ దానికి మొత్తంగా 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మరొక మాట చెప్తున్నారు. వాస్తవంగా అదైతే మంత్రి శ్రీధర్ బాబు ఈ డిసెంబర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ డిసెంబర్ అయిపోవడానికి కూడా ఇక 4 రోజుల కాలమే ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఎట్లాంటి ప్రకటన మళ్ళీ కూడా చేయలేదు. దీని పట్లనైతే నిరుద్యోగులు చాలా వరకు అయితే వాపోతున్నారు. మరి ఈ మధ్యకాలంలో ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ అధికారులను కూడా నియమిస్తా, విఆర్ఓ జాబ్స్ కూడా కేటాయిస్తామని చెప్పారు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్లో మన ప్రస్తుతంలో అశోక్ నగర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి స్టడీ హాల్లో విద్యార్థుల పరిస్థితి ఎట్లుంది, మరి వాళ్ళు ఎట్లా ప్రిపరేషన్ అవుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, మరి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు ఇంకేమైనా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇస్తానటువంటి ఏదైతే నిరుద్యోగ భృతి ఉన్నదో అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని కూడా చాలా వరకు అయితే వాపోతున్న పరిస్థితి. మనం కొంతమంది ఏదైతే స్టడీ హాల్కి సంబంధించి నిరుద్యోగులతో అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం ఒక ప్రైవేట్ సంబంధించిన స్టడీ హాల్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఎక్కడ చూసినా కూడా వాస్తవంగా ఇక్కడ కూడా మనం మొత్తం కంప్లీట్గా ఏదైతే స్టడీ హాల్కి సంబంధించి మొత్తం కూడా ఎంటీ అని కనబడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా పూర్తి మొత్తంలో లేకుండా అంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళినట్టు కూడా మనకు ఒక క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి. కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా కంప్లీట్గా మొత్తం ఏ చైర్ చూసినా కూడా ఇక్కడ మనకు ఎంటీ అనే కనబడుతుంది. అంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయినట్టయితే మనకు క్లారిటీ, అంటే ఇది వేకెంట్ ఉంది. ఇక్కడ చాలా వరకు చూసుకుంటే ఈ ఒక్క స్టడీ హాలే కాదు, మిగిలిన స్టడీ హాల్లో కూడా కంప్లీట్గా ఎంటీ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే నిరుద్యోగులు దగ్గరలో ఎగ్జామ్స్ అంటే డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు, వాటిని కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అంటే విద్యార్థులకు మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద నమ్మకం లేక వెళ్ళిపోయారా, లేకపోతే ఇతరత్ర కారణాలతో వెళ్ళిపోయారా అనేది అంశాల మీద మనం మాట్లాడదాం. ఇక్కడనే జనార్దన్ అన్న కూడా నిరుద్యోగులకు సంబంధించి జనార్దన్ అన్న కూడా ఇక్కడ ఉన్నట్టు మనకైతే కనబడుతుంది. అన్న మీది ఇదే స్టడీ హాలా? ఇదే స్టడీ హాల్ అన్న. ఎప్పటి నుంచి ఉంటున్నారు అన్న? మేము 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇదే స్టడీ హాల్. ఓకే అన్న, ఇప్పుడు అంటే వాస్తవంగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తామని కూడా అన్నది కదా, మరి అట్లాంటి సమయంలో ఇదంతా ఫుల్ రష్ ఉండాలి, హడావుడి ఉండాలి, ఎట్లాంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చాలా వరకు ఎంటీ సీట్స్ కనబడుతున్నాయి. ఎందుకు అనుకోవచ్చు? ఈ కాంగ్రెస్ అనేటటువంటిది వచ్చి నిరుద్యోగులను మొత్తం మోసం చేసిందన్న. శ్రీధర్ బాబు ఈ నెలలోనే 2 లక్షలు ఇస్తున్నాడు. అసలు వాళ్ళు 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలను ఇంతవరకు ఏమీ లేదు. వాళ్ళు తిప్పి కొడితే 10 నుండి 12,000 వరకే ఇచ్చారు. ఏం లేదు, వాళ్ళకు నిరుద్యోగులకు అనేటటువంటి వాళ్ళకి ఇక ఆశలు వదులుకున్నారు. వద్దురా నాయన, ఇక మాకు ఈ కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని నాశనం చేసిందని మొత్తం వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా కానీ మీకు ఖాళీ ఉంటాయి. మాదొక్కటే కాదు, ఇక్కడ హైదరాబాద్ అనేటటువంటిది ఢిల్లీ తర్వాత సివిల్ సబ్ అనమాట. ఇక్కడికి కర్ణాటక, మన దక్షిణ రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక, తమిళనాడు వాళ్ళు ఎక్కువ వస్తుంటారు అనమాట. ఇక కేరళ వాళ్ళు అంటే చాలా తక్కువలే, కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు వాళ్ళు ఎక్కువ వస్తారు. మరి ముఖ్యంగా కర్ణాటక వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే అక్కడ వాళ్ళకు స్కీములు ఉన్నాయి. పక్కన ఒక వ్యక్తి కూడా ఉన్నారు కదా, ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కొంతమంది ఉన్నారు. ఈ తమ్ముడు మా కర్ణాటక అతనే సివిల్స్ కానీ వచ్చిండు. సివిల్స్తో పాటు సివిల్స్ రాష్ట్రుడు ఎవడైనా స్టేట్ సివిల్ సర్వీస్ రాస్తారు. ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఒక్కనే ముంచింది కాదు, మోసం చేసింది కాదు. కర్ణాటక ఈ బ్రదర్ అయితే ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఉంటుండు. వాళ్ళకు కూడా మనలకనే 2వ సారి ప్రిలిమ్స్ రాస్తున్నారు. ఈ బ్రదర్ పక్కనే ఉన్నాడు, అనుకోకుండా యాదృచ్ఛికంగా పక్క చేరలు. ఈ బ్రదర్ని కూడా అడగండి. కర్ణాటక కాంగ్రెస్ తెలంగాణలో మోసం చేయడం కాదు, కర్ణాటకలో కూడా మోసం చేస్తున్నది. వాళ్ళు కూడా మాకన్నా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోరు. కాంగ్రెస్ అంటే ఎక్కడున్నా నిండ ముంచేది అనేటటువంటిది వాస్తవం. ఆ బ్రదర్ని అడిగినా చెప్తాడు. మీరు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేము వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. అవి ఇచ్చిన దాఖలాలన్నా ఏమన్నా ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కొద్దిగా ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది కదా. ఉంటుంది అన్న. ఇవాళ స్టడీ హాల్కు 1600 కట్టాలి పాపం. హాస్టల్లో ఆడపిల్లలు అయితే మినిమం 10,000. అబ్బాయిలు అంటే ఏదో షేరింగ్ రూములలో ఒక 10,000కి తీసుకొని 5-6 ఉంటారు. అయితే ఇప్పుడు ఇవన్నీ చూసినాము. ఈ స్టడీ హాల్లో మొత్తం
మొత్తం కూడా ఖాళీలు, ఎవరు కూడా పెట్టుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా మేము ఒక్కళ్ళమే కాదు, మా గురించి సర్వీసులు ఇచ్చేటోళ్ళు కూడా ఇబ్బందులు. స్టడీ హాల్లో విద్యార్థులు డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో మనం జనార్దన్ తోటి అయితే బయటకు వచ్చి మాట్లాడించే ప్రయత్నం అయితే మళ్ళొకసారి చేద్దాం. చెప్పండి అన్న, వాస్తవంగా ఎందుకంటే నిరుద్యోగ వృత్తి అన్నారు, విద్యార్థులకు హామీలు చాలా మొత్తంలో ఇచ్చారు, మీరు కూడా ప్రభుత్వాన్ని కావాలని కోరుకున్నారు, ప్రభుత్వం వచ్చింది, ఏడాది అయిపోయింది, ఈ మధ్య కాలంలో కూడా చాలా వరకు 13,000 ఉద్యోగాలతోటి సరిపెట్టారని మీరు కూడా చెప్తున్నారు. అంటే 50,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అసలు? ఎందుకంటే ఏడాది పాలనలో నిరుద్యోగులకు ఎంతవరకు న్యాయం జరిగింది అనుకోవచ్చు? ఏం జరగలేదన్న. ఇప్పుడు అలా ఎవరు అంతా ఉన్నోళ్ళు మొత్తం ఏపీ పిల్లలు అనమాట, తెలంగాణ పిల్లలు ఎవరు లేరు. ఏపీ పిల్లలు ఒక్క ఇద్దరేమో సివిల్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్ దగ్గరలో ఉందన్నమాట, ఇక నెక్స్ట్ వీకే పాపం. ఇక అందుకే అలా ఉన్న 10 మంది కూడా లేదా 5గురే ఉన్నారు. ఇక వాళ్ళకు కూడా ఎందుకు ఏపీ వాళ్ళు ఇబ్బంది పడేదని మేము కిందికి వస్తున్నాము. ఎందుకంటే మాకుంది ఒక పక్క వాళ్ళ పట్ల మాకు సానుభూతి ఉన్నది, వేరేటోడు ఇబ్బంది పడొద్దని. కానీ వాళ్ళకు ప్రభుత్వానికి మా పట్ల లేదు. చూసిర్రా పాపం, వీళ్ళకి ఇన్ని ఇచ్చినాము, ఇన్ని హామీలు ఇచ్చినాం, చేసినాం, వీళ్ళకి నోటిఫికేషన్ ఇద్దామని ఇది లేదు. విఆర్ఓ అనేటటువంటిది 13,000 అన్నారు, అది కూడా ఏం లేదు. రోజు లేస్తే విఆర్ఓను జేఆర్ఓలు చేస్తాం, అది ఇది అని ఉన్నది, ఏమీ లేదు. వాళ్ళు ప్రభుత్వం అనేటటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము. ఆ విఆర్ఓ వ్యవస్థను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే నింపాలి, అందరు నిరుద్యోగులకు ఇవ్వాలి. ఈ కాంగ్రెస్ ఎక్కడున్నా కానీ ఇట్లా నిరుద్యోగులు మోసం చేసే కాంగ్రెసే. ఇప్పుడు వాళ్ళ పాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి మన పక్క రాష్ట్రంలో ఫస్ట్ కర్ణాటకలో వచ్చింది, అక్కడ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే 6 గ్యారంటీలు అన్నారో అక్కడ అదే ఇచ్చారు. అక్కడ ఫెయిల్ అయినా కానీ 1 ఇయర్లో మనం ఏంటంటే ఇవన్నీ చెప్తారు, ప్రతిపక్షాలన్నీ చేస్తారు కదా, కాంగ్రెస్ సర్దుకుపోతుందిలే అనుకొని మేము అనుకున్నాము. కానీ అప్పటికి మాకు పక్కన ఉన్నటువంటి మా పక్క చర్యలు కూర్చొని చదువుకునేటటువంటి మా బ్రదర్స్, మా అక్క చెల్లెలు కూడా అన్న మేము కర్ణాటకలో మేము నిండా మునిగినాం అన్న, కాంగ్రెస్ని నమ్ముకొని అని చెప్పారు. అయినా కానీ మేము ఏమోలే ఇక ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కదా అని వాళ్ళ మాటను పెడచేయని పెట్టి మేము తిరిగినాము. ఇప్పుడు వాళ్ళ పరిస్థితే మాకు వచ్చింది. వాళ్ళు ఇక మాకు రోజు ఇక ఎద్దుపుండు అయితే కాకుల పండుగ అన్నట్టు మమ్మల్ని అన్న మేము చెప్తే తినలేదుగా అంటున్నారు. వాళ్ళు ఇంకెక్కువ ఇబ్బంది పడతారు కర్ణాటకలో. ఇక నన్ను నమ్మకం ఉంటుంది కదా, వీఆర్ఓ జాబ్లు వేస్తారు అన్నారు, మరి ఇంకొన్ని రోజులు అది చూద్దాం, ఇంకొన్ని రోజులు స్టడీ హాల్ ఉందాం, ఏమవుతుంది నష్టం అని అనుకుంటారు కదా, మరి అంత నమ్మకం లేకుంటున్నది ప్రభుత్వం మీద, ఖాళీ చేసిపోయే అంత లేదు. ఇప్పుడు వాళ్ళు ఖాళీ అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటిలో పోలేదు, స్టడీ హాల్లో ఖాళీ చేసిర్రు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వచ్చేటప్పుడు మాకు కూర్చున్న చైర్ మీద 2-3 నెలలు కూర్చుంటాడు, ఇదే చైర్ కావాలి మాకు, ఈడు ఉంటేనే కంఫర్ట్ అని అనుకుంటాడు ఎవడన్నా. కానీ ఇవాళ ఏ కంఫర్ట్ కాదు, ఏది కాదు, మాకు ఈ చైర్ కాదుగా, వద్దు కదా, ఇక మాకు ఈ చైర్కు మాకు రుణబంధం తిరిగింది, ఈ చైర్తో కూర్చుంటే ఇక మీ వీళ్ళని సచ్చబాడి ఇక పెరాలసిస్ వచ్చిన లెక్క మా జీవితాలు అయిపోతే వద్దురేనాయన, ఈ అశోక్ నగర్కు దండం అని చెప్పేసి అన్ని ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు. హాస్టల్, రూము అన్నీ, ఇక రూమ్లలో ఉన్న వాళ్ళు రూమ్లు, హాస్టల్లో ఉన్న వాళ్ళు హాస్టల్లో, ఖర్చులు ఎందుకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను అడిగలేదని మొత్తం ఖాళీ చేసుకొని పోయారు. మీరు అక్కడ చూసి ఇక్కడ స్టడీ హాల్ ఎదురుగా ఉన్నది, ఇది కూడా చూడండి, అంతా ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు. అశోక్ నగర్ ఆల్మోస్ట్ 70% వేకెంట్, ఏమి ఇచ్చినా కానీ వేస్ట్ అనమాట. నిరుద్యోగుల మీద జరిగినటువంటి లాడ్ ఛార్జులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అరెస్టులు కావచ్చు, అవన్నీ కూడా నిరుద్యోగుల మీద ఇంపాక్ట్ ఉన్నాయి అంటారు. అంటే వెళ్ళిపోవడానికి అదొక కారణం అనుకోవచ్చు అన్న. ఎక్కువ లాఠీ ఛార్జీలకు ఎవడు భయపడి ఉన్నాడు, మన జీవితం మారుతందుకు వచ్చిండు. ఇంటికి పోయి సుతారు పని చేసి పొలాలు కోసి నాట్లు వేసి దానికన్నా ఇది పెద్ద కష్టమేం కాదు. లాఠీ దెబ్బలు తెలంగాణలోకి ఇలా కొత్త కాదు, పాత కాదు, ఇవాళ ముగింపు కూడా కాదు, ఇవాళ ప్రారంభం కూడా కాదు. తెలంగాణ అంటేనే ఎప్పుడు అది నిత్య కళ్యాణ పచ్చతోరణం అన్నట్టు, ఏట్లో నీళ్ళు ఎండిపో అన్నట్టు, శనివ తీస్తే నీళ్ళు ఊరుతాయి అన్నట్టు ఇళ్ళ ఉద్యమాలు అనేవి ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఎలక్షన్ టైంలో చాలా వరకు నిరుద్యోగులు ఊర్లలోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంకి మనం తీసుకుని వస్తే మా జీవితాలు బాగుపడతాయని తల్లిదండ్రులకు చెప్పారు, వాళ్ళతో టోటల్ ఇప్పించారు. వాస్తవమే అని అక్కడి వరకు. మరి ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులను నిరుద్యోగులను ఏమని చెప్తున్నారు వాళ్ళతోటి? ఏం లేదన్న, వేస్ట్, కాంగ్రెస్ని అనవసరంగా తెచ్చుకున్నాం, అనవసరం. మేము మోసపోయింది కాక నిరుద్యోగులము, పెన్షన్దారులను, రైతులను అందరిని మోసం చేసినట్టు అయిపోయింది. మేము చెప్తేసిర్రు, వీళ్ళు ఏం చేయట్లేరు. మేము మా సమస్యలు రిప్రజెంటేషన్ ఇస్తేనే చేయట్లేరు, రైతులే చేయట్లేదు, ఎవరు చేయట్లేదని అంతా చాలా ఊర్లలోకి వెళ్తే వాస్తవిక పరిస్థితులు కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి వైఖరి ఏంది, ప్రజలు ఏ విధంగా అనుకుంటారు అనేది స్పష్టంగా తెలుసుద్ది. మనది ఒక్క రాష్ట్రం ఎందుకన్నా, ఇప్పుడు నువ్వు కదిలిస్తే ఇక్కడ నువ్వు ప్రతి స్టడీ హాల్లో కనీసం 10 మంది కర్ణాటక వాళ్ళు ఉంటారు,
ఇక్కడ ఒక్కటే కాదు కంపారిజన్, ఈడొక్కదాన్ని చూస్తే కాంగ్రెస్ ఏదో ఈడ అంటే మాకు కంట కట్టవచ్చు. తెలంగాణలో విషయం అయితే మనందరికీ తెలిసిన విషయమే. మరి కర్ణాటకలో ఎట్లున్నది ఆ విషయాలు కూడా బ్రదర్ మీది కర్ణాటకనా? బ్రదర్ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు హైదరాబాద్లో? నువ్వు అశోక్ నగర్కి వచ్చి 3 years అవుతుంది. 3 years అవుతుందా? ఇప్పుడు అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నాయని మా కళ్ళ గట్టి మేము చూసాం ఆల్రెడీ. మరి కర్ణాటకలో ఏమన్నా మెరుగున్నదా లేకపోతే అక్కడ కూడా సేమ్ ఇట్లనే ఉన్నదా? కర్ణాటకలో దీనికంటే దారుణంగా ఉంటాయి. లైక్ తెలంగాణలో అన్న వాళ్ళకి వీళ్ళకి మేము అప్పట్లోనే చెప్పాం, కర్ణాటకలో మీకంటే బిఫోర్ గవర్నమెంట్ వచ్చింది, మేము ఏదైతే ఫేస్ చేస్తున్నామో సేమ్ అది మీరు ఫేస్ చేస్తారంటే లేదు మంచిగా అవుతుంది అన్నారు. కానీ ఏడపోయినా వాళ్ళ థింగ్స్ అనేది చేంజ్ కావు. ఇప్పుడు వీళ్ళు కూడా మొన్న వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారు కదా, 2 సార్లు మాక్లు రాసి 3వసారి ఈ కొత్తగా గ్రూప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మాక్లు వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి బర్డన్ లేకుండా 2 సార్లు 3 సార్లు వాళ్ళే మాక్ టెస్ట్లు కండక్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఫైనల్ పెడతారు. సేమ్ పరిస్థితి మాకు కూడా జరుగుతుంది. యాక్చువల్లీ రేపు 29th. సో మాకు వచ్చేసి రేపు మా కేపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే కేఎస్ అంటాం మేము, అది ఉంది. అది మాకు సెకండ్ టైం రీ-ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఒక మాక్ రాసి వచ్చినాం, ఇప్పుడు ఆగస్టులో జరిగింది. ఆగస్ట్ తర్వాత రీ-ఎగ్జామినేషన్ వచ్చేసి ఇప్పుడు ఏ నెల ఇది డిసెంబర్ ఎండ్ అంటే జనవరి, ఇన్ని మంత్స్ తర్వాత మళ్ళీసారి రీ-ఎగ్జామ్ పెడతారు. కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. మీకు అక్కడ కర్ణాటకలో ఎట్లా చేసినామో తెలంగాణలో కూడా ఆ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. సరే నిరుద్యోగాల అంశం పక్కన పెడదాం, అభివృద్ధి ఎట్లున్నదంటారు అక్కడ? అభివృద్ధిది ఏమంటే ఇప్పుడు సపోజ్ నేను నాదే చెప్పానా, మా దగ్గర ఐటీ మినిస్టర్ ఉన్నాడు, ఎవరు మన మల్లికార్జున్ ఖర్గే వాళ్ళ కొడుకు ప్రియాంక ఖర్గే అని చెప్పేసి మా డిస్టిక్ మినిస్టర్. ఆయన వచ్చేసి పంచాయతీరాజ్ అండ్ ఐ థింక్ ఐటీ ఉన్నాడు అనుకున్నా. సో డెవలప్మెంట్ అనేది నువ్వు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వకపోదు పక్కన పెట్టు బ్రో. ఇప్పుడు మాకు ఐటీ సెక్టర్లో కానీ దేంట్లోనే కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాలంటే నువ్వు స్టేట్లో ఆల్రెడీ యు ఆర్ రూలింగ్ అండ్ గవర్నమెంట్ దట్టు నువ్వు మంచి టాప్ పోర్ట్ఫోలియోలో ఉన్నావు. మీ నాన్నగారు వచ్చేసి స్టేట్లో లైక్ నేషనల్ వైడ్గా మంచి పేరు ఉన్న లీడర్. నువ్వు ఐటీ మినిస్టర్ అయినోడి లైక్ యూ క్యాన్ డెవలప్ దట్ నార్త్ కర్ణాటక రీజన్ కదా. మా బెల్ట్లోనే మా దగ్గర కాకుండా ఎక్కడో ఒక దగ్గర ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లాంటివి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెట్టొచ్చు కదా. ఏం బెటర్ వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఇంకా అంటారు ఏంటంటే వేరే పార్టీస్ వాళ్ళే క్రిటిసైజ్ చేస్తారు, మత రాజకీయాలు అది ఇది అని చెప్పి. ఇలాంటివి మొత్తం స్టార్ట్ చేసేది దానికి హబ్బే వీళ్ళు మొదలెడతారు, వాళ్ళే స్టార్ట్ చేస్తారు మెల్లగా. అట్లా డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఏం లేదు. ఇంక 3 years నుంచి ఇప్పుడు పాస్ట్గా అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు పెట్టింటారో ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. మా ఫ్రెండ్స్ ఎవరో బెంగళూరులో ఉన్న వాళ్ళు అక్కడ హుబ్లీ ధార్వాడ్లో, ఇప్పుడు మన గ్రూప్స్ ఇక్కడ ఉన్నట్టు మా దగ్గర హుబ్లీ ధార్వాడ్లో హబ్ అక్కడ ఉంటారు. అక్కడ నుంచి ఎవరో కాల్ చేసి అరే ఎగ్జామ్ ఉంది కదా, నాకు నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన ఆ సెంటర్ ఏడు ఉంది అని అన్నాడు. ఏం ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్ అన్నాడు. నాకు ఈ స్టేట్ దానిపైన నమ్మకమే పోయింది. నేను సెంట్రల్ చదువుకుంటూ కూర్చున్నాం, వీళ్ళు ఎగ్జామ్లు పెడతారు మళ్ళీ రీ-ఎగ్జామ్లు పెడతారు. ఇప్పుడు నా ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి నాది గుల్బర్గా డిస్టిక్, ఏదో క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతున్నాయని చెప్పేసి వేరే సెంటర్లు పెడతారు వేరే డిస్టిక్స్కి. ఇప్పుడు గతసారి రాసినప్పుడు నా సెంటర్ వచ్చేసి బీదర్లో ఉండే. హైదరాబాద్ నుంచి బీదర్కి కనెక్టివిటీ కొంచెం పర్లేదు, కొంచెం బెటరే. సో ఇక్కడ నుంచి బీదర్కి చూసుకున్నా కూడా మినిమం 4 to 5 hours జర్నీ ఉంటుంది. ఆ 4 to 5 hours ఇక్కడ నుంచి ఏ పాయింట్ అనేది తీసుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మినిమం ఎగ్జామ్ పోయి రావాలంటే 1000 రూపాయలు పోతాయి. మాకు 1000 రూపాయలు మేము ఏదో ఇన్ని సంవత్సరాల నుంచి చదువుకుంటూ కూర్చుంటే మాకు 1000 రూపాయలు ఇంట్లో వాళ్ళకి పైసలు అడగాలంటే మాకు ఏం చూసుకొని ఎట్లా అడగాలి? తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నా అని అక్కడ కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారు. కర్ణాటక ప్రజలు అనుకోవడం ఏముంది, ఇప్పుడు నేను కర్ణాటకని. ఇప్పుడు మీకు హైదరాబాద్ అనేది ఎలా అంటే ఇట్స్ అన్ మదర్, లైక్ అన్ని స్టేట్స్ వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఒక ఇది చేసి ఉండండి. మేము చదువుకోవడానికి ఆడ నుంచి ఇక్కడికి వచ్చినాం అంటే కూడా లైక్ పక్కనున్న స్టేట్ అండ్ దీన్ని కూడా మేము లైక్ మంచి దృష్టిలో పెట్టుకొని వచ్చినాం. ఇక్కడ చాలామంది కర్ణాటక వాళ్ళు ఉంటారు. మా స్టడీ హాల్లో ఇన్ఛార్జ్ వర్క్ చేసే అబ్బాయి కూడా కర్ణాటక అని, ఆ అబ్బాయి. ఇంకా నార్మల్గా వస్తారు. సో మా వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా మాట్లాడుకోవాలంటే మా పక్కా బార్డర్ జస్ట్ ఇట్లా అటాచ్ ఉంటుంది తెలంగాణకి. మా వాళ్ళు ఏమంటారు, గత గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు రిలేటెడ్గా అంటే మా వాళ్ళు ఎలా అంటే ఇక్కడ వీళ్ళకి రైతు బంధు లాంటిది అట్లా ఇస్తుండే కదా, అది చూసి మా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అండి. అరే అట్లా అట్లీస్ట్ కొంచెమైనా ఎంతో కొంత వస్తే జర హెల్ప్ఫుల్ అవుతుంది, పంటలు ఇది చేసుకోవడానికి స్టార్టింగ్లో కల్టివేషన్కి పనికి వస్తుంది అన్నట్టు అనుకుని ఉంటారు. ఇప్పుడు చూస్తే వాళ్ళకి పక్కా అంటారు. ఇప్పుడు మా పక్క కాన్స్టిట్యున్సీనే మాకు అడ్జసెంట్, మా ఊరు నుంచి తిప్పి కొడితే 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు కూడా ఉంది కొడంగల్ మీ సీఎం కాన్స్టిట్యున్సీ కదా. ఆ కాన్స్టిట్యున్సీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎలా ఉందో అలానే ఉంది. ఈ మధ్య నేను ఇప్పుడు డెవలప్మెంట్ రోడ్లు వేపిస్తున్నాడు. నేను మొన్న లాస్ట్ టైం పోయినప్పుడు
సో ఇప్పుడు కూడా ఆడ లోకల్ కర్ణాటక వాళ్ళు ఎందుకు తెలంగాణ వాళ్ళు, నేను ఒక మొన్న రీసెంట్లీ ఇంటికాడ నుంచి వస్తుంటే బస్ స్టాండ్ కొడంగల్ బస్ స్టాండ్లో నిలబడితే కొందరు అన్నారు ఇప్పటికిప్పటికీ ఎలక్షన్ పెట్టి రేవంత్ రెడ్డిని మళ్ళీసారి నిలిపిస్తే తుక్కు ఓడగొడతాం అంటారు. వాళ్ళే అంటున్నారు. ఎలా విన్ అయ్యిండు సరే, ఒక మంచి రెవల్యూషనరీ టైప్ వచ్చిండు క్యాండిడేట్ వచ్చేసి ఏదో కొంచెం గట్టి కామెడీగా అనిపిస్తుంది నాకైతే. ఏదో చేయనీకి పోయి ఏదో చేసి ఇట్లా లక్కీ ఛాంప్లో కొట్టేసిండు, లాటరీ కొట్టేసిండు, సీఎం అయిండు. ఏం చేస్తాడు ఏందనేది మెల్లగా తెలుస్తుంది జనాలకి తెలవాల్సింది ఏంటంటే, మాకు ఇక్కడ గవర్నమెంట్ రాక ముందే సినారీ ఏమవుతుంది అన్నట్టు నాకు ఒక హింట్ అనిపించింది. నేను అప్పట్లో అన్నకు కూడా అన్న మీరు చూడండి అన్న. ఆ ఇంపాక్ట్ వచ్చేసి ఎంపీ ఎలక్షన్లోనే చూపించింది. ఎంపీ ఎలక్షన్లో మీరు చూసారు కదా రిజల్ట్స్ ఎట్లున్నాయనేసి. అలా ఆటోమేటిక్గా జనాలకు కూడా జనాలు ఎర్రోలు కాదు. మీరు చెప్పండి, అంటే జనార్దన్ అని చెప్తే నిరుద్యోగుల జేఏసీ నేత కాబట్టి ఆయన చెప్పిండంటే వేరే రకంగా కాంగ్రెస్ నేతలు తీసుకుంటారు. మరి మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు ఎందుకు వెళ్ళిర్రు అంటారు? ప్రధాన అంశం ఏంది, వాళ్ళు వెళ్ళడానికి కారణాలు ఏంది? సరే అన్న, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంది, మా దగ్గర విద్యానిధి అంటారు, అంటే ఇంత లంసమ్ అమౌంట్ నిరుద్యోగులకి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. మా గవర్నమెంట్ వచ్చి 1 year తర్వాత ఎప్పుడు మధ్యలో ఇచ్చిరంట, అది ఇచ్చిరో లేదో కూడా తెలియదు. వాళ్ళు ఇస్తారు ఇయర్ అనేది తెలియదు. వీళ్ళు ఏంది అట్లాంటప్పుడు ఇప్పుడు ఒక రెవెన్యూ సోర్స్ కావాలి. అరే పల్లెటూరు ఇప్పుడు పక్కా తెలంగాణ బెల్ట్ అనేది ఎట్లుంటుందంటే, తెలంగాణ మాకు హైదరాబాద్ కర్ణాటక రీజన్ వేరే కదా, వీఆర్ లైక్ మనం అంతా అప్పట్లో ఒకటే కదా. సో మనకి ప్రాపర్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళైతే వాళ్ళకి ఎక్కడో ఏదో చేసుకొని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళని నమ్ముకొని ఇంట్లో ఒక ఇంత చదివించిన తర్వాత నమ్మకంతో గవర్నమెంట్ జాబ్ వస్తుందని పంపిస్తారు. అరే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు, ఏం ఉండనప్పుడు ఎందుకు ఉంటారు? అట్లీస్ట్ ఇప్పుడు కరెక్ట్ టైంకి నోటిఫికేషన్లు పడవు, జాబ్ చక్కగా రావు అనే టైంలో వాళ్ళు ఏం చేస్తారు, అరే అట్లీస్ట్ ఇప్పుడు నేనే ఉన్నా, నాకేదో నేను సెంట్రల్కి అన్నట్టు అనుకొని నేను కూర్చున్నా, నాకు ఎగ్జామ్ ఉందన్నట్టు. అదే స్టేట్కి ప్రిపేర్ అయ్యేటాడు ఏముంటాడు, రిజల్ట్ ఎప్పుడు ఇచ్చేదో ఏందో, అరే ఇక్కడ ఉండి పైసలు వేస్ట్ చేసుకొని ఇది చేయడం కంటే ఇంటికాడ ఉంటే అమ్మాయికి జర ఆసరగానే ఉంటాం, ఏదో ఒక పని చేస్తాం, ఏదో ఒకటి చేసుకుంటాం అన్నట్టు పోతారు. అంటే ఆశలు వదులుకున్నారు అనుకోవచ్చు అక్కడ. ఇప్పుడు ఇలా ఎన్నిసార్లు ఇప్పుడు ఆశలు నేను చెప్తా, ఆశలు వదులుకున్నట్టే కాదు, వదులుకొనే పోయింటారు. ఎందుకు అట్లా నీకు ఆశలు పెట్టుకొని ఉంటే ఈ డిసెంబర్ నెలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 13,000 ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పారు. ఇట్లాంటి టైంలో కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా కలకల్లాడుతుంటాయి. ఈ టైంలో మొత్తం ఎంటీ కూడా కనబడుతున్నాయి. అంటే వెళ్ళే ముందట వాళ్ళు మీకు ఏం చెప్పారు? ఏముంది, వాళ్ళు ఇచ్చేంత వరకు నమ్మకం లేదు. ఆడేమి కొందరికి అడిగితే ఏం అడుగుతారు, ఎవరో ఇచ్చిన నోటిఫికేషన్కి ఎవరో ఫిల్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జాయిన్ అయినప్పుడు నేను ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ లా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఓయూ క్యాంపస్. సో అక్కడ మనం నార్మల్గా ఇంకా ఓయూలో తెలియంది ఏముంది. ఒకసారి ఏదో ఒక అన్న ఇట్లా నార్మల్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన అన్నాడు డైరెక్ట్, ఎవరో కన్న బిడ్డని నువ్వు వచ్చేసి నీ బిడ్డ అని చెప్పి ముద్దాడితే ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన డైరెక్ట్. గదే సినారీ ఉంది. నువ్వు ఎవరో ఇచ్చిన దానికి నోటిఫికేషన్కి ఫిల్ చేసుకుంటా, అది నువ్వు ఫిల్ చేస్తున్నావు, అదైనా చక్కగా చేస్తున్నారా? అది చేయట్లే. దాంట్లో మళ్ళీ ఇది చేసుకుంటా అది చేసుకుంటా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు అంత అవేర్నెస్ లేదు. కొందరు చెప్పింది ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిన దాంట్లో కూడా లైక్ లోపలేమో ఇన్నర్ రిజర్వేషన్ అని కాదు, సమ్ ఏదో కట్ ఆఫ్ రిలేటెడ్ ఏవేవో థింగ్స్ జరిగినాయంట, ఏవి చక్కగా కాలేవు అని చెప్పేసి కోర్టులలో కేసులు వేసి సుప్రీంకోర్టు వరకు పోయి పాపం లైక్ లిటరల్లీ ఎట్లా అంటే రేపు ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళు చేసే తంటాలు చూస్తుంటే అరే లిటరల్లీ అప్పుడు ఎలా థింగ్స్ ఎట్లా జరిగినాయి. ఈవెన్ స్టడీ హాల్ లోపలికి వెళ్ళి లాక్కొని మరి కొట్టడం అంటే స్టూడెంట్స్ అనుకుంటున్నారు, ఏమనుకుంటారు? అరే వాళ్ళు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అనేటోడు డ్యూటీ చేస్తున్నాడు అంటే అరే వాడు కూడా మాలాంటి ఫేజ్ నుంచి వచ్చింటాడు. కానీ దరిద్రం శాతం ఏంటంటే అక్కడికి పోయినప్పుడు పాపం వాళ్ళకు కూడా వాళ్ళ డ్యూటీలో వాళ్ళు చేయాల్సి వస్తుంది కదా. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక కొటేషన్ ఉంటుంది, ఎట్లా అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఆర్ పపెట్స్ ఆఫ్ పొలిటీషియన్స్ అని చెప్పేసి. అలా జరుగుతుంది. వాళ్ళు చెప్పినట్టు సమస్యలు వచ్చి మాట్లాడించి పరిశీలించాలి, కానీ నీకు యు ఆర్ నాట్ సపోజ్ టు డ్వెల్ ఇన్ టు దట్ మ్యాటర్. నువ్వు డ్రాగ్ చేసి వచ్చి ఇది చేయడం ఏంది? తెలంగాణ స్టేట్ అంటే ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. సో ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్, నా ఫస్ట్ ప్రొఫెషన్ వచ్చేసి ఇంజనీరింగ్ బెంగళూరులో చేసిన. తెలంగాణ పోలీస్ ఆర్ ఫార్ బెటర్ దెన్ కర్ణాటక పోలీస్ ఇన్ ద థింగ్ లైక్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంటే జనాలకి ఎలా హ్యాండిల్ చేసేది చాలా స్మూత్ వేలో వెళ్తారు. బట్ ఇక్కడ థింగ్ చూసిన తర్వాత ఏంటంటే నాకు అనిపించింది కర్ణాటక పోలీసు సార్ కొంచెం బెటర్ రాలే అన్నట్టు. అంటే
నేను చూసిన ఫేజ్లో ఏంటంటే ఈ గవర్నమెంట్ రాకముందు అప్పటి గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోలీస్ సార్ లైక్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుండే నాకు అనిపించింది. నేను యాజ్ అన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ నాకు అనిపించింది అరే గుడ్ థాట్ కదా, ఇట్లుంటే కంట్రీ ప్రోగ్రెస్ ఉంటుంది అంతా ఉంటుంది కదా, ఇది చాలా మంచి థాట్ అన్నారు. నువ్వు ప్రాపర్గా ఒకసారి ఒకటి పెట్టుకుంటే అరే గవర్నమెంట్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి. అది వచ్చేసి మన చేతిలోనే ఉంటుంది అది. సో వీళ్ళు వచ్చేటాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్స్ వాళ్ళు కూడా కన్సిడర్ చేయాల్సిన థింగ్ ఏంటంటే వాళ్ళు ఏదో చేసిరు మేమేదో నేమ్స్ ఎక్కి చేయాలన్నట్టు కాదు. వాళ్ళ దాంట్లో గుడ్ ఉన్నాయంటే గుడ్ తీసుకో సార్, నువ్వు ఎవరు వద్దంటారు, జనాలకు కావాలి. ఎండ్ ఆఫ్ ది మూమెంట్ నువ్వు ఒక పొలిటీషియన్ అంటే అరే యు ఆర్ పర్సన్ లైక్ నువ్వు ఒక పనోడివి. పొలిటీషియన్ అంటే నువ్వు మా పనోడివే. నువ్వు వచ్చినప్పుడు మాకు ఏవైతే కరెక్ట్ ఉన్నావో అవి చూసుకుని దాన్ని ఉంచాలి. అది కరెక్ట్గా అది తీసేసి నువ్వు ఏవేవో నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే చూస్తూ ఉండరు. వీలైనంత తొందరలో చెప్తున్నా కదా నెక్స్ట్ అప్కమింగ్ దాంట్లో ఫ్యూచర్ ఏంది అనేది మనం చెప్పని అవసరం లేదు, కనిపిస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు విషయం ఏంటంటే మేము కొన్ని స్టడీ హాల్స్ తిరిగినాం, అక్కడ కూడా చాలా వరకు కూడా ఎంటీ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. అంటే వాస్తవంగా విద్యార్థులంతా నమ్మకం లేకుండా వెళ్ళిపోయారు అనుకోవచ్చా, లేకపోతే ఏదన్నా పండుగ ఉన్నదో లేకపోతే ఇంటికాడ కార్యక్రమాలు ఉన్నాయని వెళ్ళిన పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఏం లేదన్న, కంప్లీట్ వీళ్ళ మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. వాళ్ళు ఎట్ట విశ్వాసం కోల్పోయారంటే ఫస్ట్ రాగానే 2 లక్షలు అన్నారు, అది ఇవ్వలేదు. పాత క్లియర్ చేస్తున్నారు. పాతాటీలలో గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచుతున్నారు, అవి పెంచలేదు. పంచకపోయేసరికి తర్వాత ఇస్తామన్నారు. 2 సార్లు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, ఏది ఇవ్వలేదు. ఆ వీఆర్ఓలను పాత వాళ్ళతో నింపుతున్నారు. అసలు జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఎస్సీ వర్గీకరణలు లింక్ పెట్టారు, దానికి దీనికి అసలు సంబంధం లేదు. అది కొద్దిగా పెద్ద టాపికే, అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఏంటంటే ఎస్సీకి ఉన్నటువంటి రిజర్వేషన్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే వీఆర్ఓ జాబ్స్ ఫిల్ చేస్తామన్నారు కదా, రాబోయే రోజుల్లో కూడా 2 నెలల కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. మరి దానికోసం ఏమన్నా స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చు? వాళ్ళకు అది ఇవ్వరు అంతే, అవి ఇస్తామని అట్లా ఊరించడం. జాబ్ క్యాలెండర్ లెక్కనే ఓ శ్రీ రేపురా అని గోడ మీద రాసుకున్నట్టే అవి ఇవ్వలేదు, జాబులు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళ మీద కంప్లీట్గా విశ్వాసం అనేది కోల్పోయారు. లాస్ట్ టైమే ఎలక్షన్ల ముందర మేము ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోదాము, ఈ గవర్నమెంట్లో యూనిట్లు ఉంటాయి అనుకున్న తరుణంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అసలు బీఆర్ఎస్కి మాకు అసలు నక్కకు నాగలోక అనుకున్నంత తేడా, మేము వస్తే మీకు ఏందనుకున్నావు ఒక స్వర్గాన్ని చూపిస్తామని చెప్పిర్రు. అప్పటికి ఇసిగిపోయిన వాళ్ళు వీళ్ళు ఇంకా ఇసిగిపోడు కాదు, ఇంక వీళ్ళు చంపేసిర్రు, కొసపానంతో ఉన్న చంపేసిర్రు. అందుకనే పిల్లలకి వీళ్ళ మీదకి ఏ విశ్వాసం లేదు. ఏదైనా వచ్చినా కానీ చక్కగా పెట్టరు, చేయరు, వేస్ట్ అని ఊళ్ళల్లో ఉండే ప్రిపేర్ అవుదామనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు. ఇది 100% వాస్తవం. కాంగ్రెస్ పైన నిరుద్యోగులకు విశ్వాసం అనేది లేదు. దీనికి ఇంకొకటి వస్తాడు, ఒక రియాజ్ అనేట ఆయన, ఒక బల్మూరి వెంకటో, లేకుంటే చలగాన్ దయాకరో, ఇంకొక ఆయన వచ్చి గాడొకడు అన్నాడు, గీడొకడు అన్నాడు, గిది అన్నాడు, అది అన్నాడు. మేము ఉద్యోగాలు ఇస్తుంటే పట్టాలు తీసుకొని వచ్చేసి రేవంత్ రెడ్డి ఫోటోలకు దండం పెడతారు. అరే బీఆర్ఎస్ కూడా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వగానే కాదు, ఉద్యోగాలు ఇస్తారా, అసలు నోటిఫికేషన్ ఫిల్ చేసింది అనేటటువంటివి ఈ కొన్ని మాటలు మాట్లాడతారు. ఇచ్చినప్పుడు ఎవరికైనా అది ఏ లూపోలతో వచ్చిన జర సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు. మరి ఉస్మానియా వేదికగా మొన్న నిరుద్యోగ కృతజ్ఞత సభ కూడా పెట్టారు, చాలా మంది నిరుద్యోగులు కూడా దానికి అటెండ్ అయినని నాయకులు చెప్తున్నారు. మరి నిజంగా అక్కడ నిరుద్యోగులు కూడా అటెండ్ అయిన పరిస్థితి ఏమన్నా ఉన్నదా? కృతజ్ఞత సభ పెడితే ఓడి పెడతాడు చెప్పు, కృతజ్ఞత సభ పెడితే వచ్చినోడు పెట్టాలి. కాంగ్రెస్ ఓడి పెట్టడం ఏంది, కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టడం ఏంది? కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టిరంటే వాళ్ళు కృతజ్ఞత సభ ఓళ్ళు పెట్టడం మనం పెట్టాలి. తెలంగాణ వచ్చినాక కృతజ్ఞత సభ సోనియా గాంధీ గోళ్ళు ఇచ్చిర్రు, తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు. బర్త్డే పార్టీ అయితే బర్త్డే చేసుకున్నాడు వాని దోస్తులకు ఇస్తాడు, దోస్తులు వచ్చి వాని బర్త్డే వరకు చేస్తాడా? అంతే కదా. ఓడన్న బాగుపడితే వాడు చేయాలి కృతజ్ఞత సభ. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు అంత స్టేజ్ మీద మొత్తం కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగులు అందరికి ఫోన్లు చేసుకొని చుట్టుపక్కల ఉన్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలను, యూత్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకొని మళ్ళీ ఒకటే కృతజ్ఞత సభ ఒకటే. మరి పెడితే పెట్టాలి, 2-3 ఎందుకు పెడతారు? ఒకటి సక్సెస్ కాలేదని ఇంకొక ఆయన మనోహరరావు గారు పెట్టి వృద్ధి సక్సెస్ కాలేదని చనగాని దగ్గర, లేకుంటే ఒకళ్ళు చేసుకొని మేము పొరగాళ్ళతో ఇట్లా పెట్టినాం, వాస్తవాలు కానీ జనాలలోకి ఇట్లా తీసుకుపోతున్నాం, సర్పంచ్ ఎన్నికలలోకి ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్నాం కాబట్టి మాకు ఏదో ఒక పదవి రేవంత్ అని చెప్పుకోవడానిక? అది అర్థం లేని విషయం. ఎవరైనా బాగుపడ్డాడు చెప్తాడు, అది వేస్ట్ అనవసరం. అసలు కాంగ్రెస్ ఒకటేనా
చెప్పాల్సింది కాంగ్రెస్ పైన నిరుద్యోగులకు విశ్వాసం లేదు. మేము ఇది చెప్పినాక ఇవే నేను చెప్పినవి చెప్తారు. ఆడ రేవంత్ రెడ్డి పెద్ద ఫ్లెక్సీ పెడతారు, దానికి అందరితోటి 10 మందితో దండాలు పెట్టిస్తారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పుడు అన్నిటికన్నా ఫార్ బెటర్ ఉంది. దాంట్లో చక్కర్లు కొట్టిస్తారు. చాకిరేవులో ఈయన దాంట్లో ట్విట్టర్లో ఒక 5-6 ఐటీలలో ఉన్నాయి. సామరామన్ రెడ్డి గారు దాని మీద బాగా పట్టు ఉన్నది. ఇక అంతా దాన్ని పెట్టేస్తారు. వాళ్ళ కాడ ఇప్పుడు ఎడిటర్లు కూడా మంచిగా గ్రాఫిక్స్ ఒక సినిమాలకు చేసిన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు. దాంతో ఆట ఆడిస్తారు. ఏముండదు, వాస్తవాలు అనేటటువంటివి ప్యాకప్ ముక్క మేడలు కడితే ఎప్పుడైనా కూలిపోతాయి. ఈ అవాస్తవాలతోటి జనాలలోకి తీసుకొని పోతే ఎన్ని రోజులు నిలవదు. స్థానిక సంస్థలలో మేము చూపిస్తాం, ఇంకంతే అన్నాం.